సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. రవీంద్ర గారు, మా టీం ఒక క్వశ్చన్ పంపించారు. ఆ క్వశ్చన్ ఏంటో చదువుతాను. ఉద్యోగం చేసేవాళ్ళు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు చట్టబద్ధంగా ఆదాయ పన్ను ఆదా చేసుకోవడానికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ట్యాక్స్ సేవింగ్ మార్గాలు ఏంటంటూ అడుగుతున్నారు. అంటే జాబ్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు వాళ్ళ ట్యాక్స్ బర్డన్ని తగ్గించుకోవడానికి ఏమైనా సులువైన మార్గాలు ఉన్నాయంటే అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఆ సాలరీడ్ ఎంప్లాయీస్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి 2 ఆప్షన్లు ఇచ్చారు గవర్నమెంట్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూము, న్యూ ట్యాక్స్ రెజ్యూము. సో మీకు ఒక హోమ్ లోన్ ఉండి ఒక ఇంటికి మళ్ళీ అంటే పేరెంట్స్ ఉండొచ్చు, లేదా మీ ఇల్లు ఎక్కడో ఉండొచ్చు. మళ్ళీ ఆ ఇంటికి రెంట్ కడతా ఉంటే హోమ్ లోన్ ఉంది, హోమ్కి రెంట్ కడతా ఉన్నారు, ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు హోమ్ లోన్కి. నెక్స్ట్ స్కూల్ ఫీజులని, మెడికల్ ఇన్సూరెన్స్లని, ఎల్టీసీలని, ఇలా మీకు కొన్ని డిడక్షన్లు ఉన్నాయనుకోండి. దెన్ మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎంత ట్యాక్స్ వస్తుంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎంత ఉందో క్లియర్గా చెక్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని యూ క్యాన్ సేవ్ ట్యాక్స్. సో ఏదైనా ఇవి ఉన్నాయన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ న్యూ ఉండేది కాబట్టి కంపల్సరీ మనం గుడ్డిగా న్యూ ఫాలాల్సిన అవసరం లేదు. మనకు చాలామంది క్లయింట్లకు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, హోమ్ లోన్ ఉండిద్ది, రెంట్లు కడతారు, మెడికల్ ఇన్సూరెన్స్ కడతారు, స్కూల్ ఫీజులు కడతారు, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుని వాటి మీద లోన్లు తీసుకుంటారు, చిన్న చిన్న తిరుపతి లాంటి టెంపుల్స్కి డొనేషన్లు ఇస్తారు. వాటన్నిటికి కూడా వాళ్ళకి డిడక్షన్లు వస్తాయి. సో వాళ్ళు కంపల్సరీగా న్యూ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఓల్డ్తో చెక్ చేసుకొని ఓల్డ్లో తక్కువ ట్యాక్స్ పడుతుందంటే హ్యాపీగా ఓల్డ్ ఫాలో అయితే వాళ్ళకి చాలా ట్యాక్స్ సేవ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ ఒక శాలరీ ఎంప్లాయీ శాలరీ జాబ్ చేస్తాం, వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీ ఉండేది, ఏమైనా రెంట్ వస్తుంది అనుకోండి, అలాంటి వాళ్ళు హెచ్యుఎఫ్ అంటారు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం అనే కాన్సెప్ట్ ఉండేది. వాటిని వాడుకొని మీ పాన్ కార్డ్తో పాటు ఇంకా కొత్త పాన్ కార్డు అప్లై చేసుకుంటే మీకు 2 పాన్ కార్డులు వస్తాయి. 2 పాన్ కార్డుల మీద 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీరు స్ప్లిట్ చేయొచ్చు. మీకు 15 లక్షల శాలరీ అనుకోండి, అడిషనల్గా రెంట్ 3 లక్షలు వస్తుంది అనుకోండి, ఈ 3 లక్షల మీద 30% 90,000 కట్టాల్సిన పని లేదు. ఆ రెంట్ని మీరు హెచ్ఎఫ్ కన్నా పెట్టేస్తే ఆ 3 లక్షల మీద మీకు ట్యాక్స్ చాలా వరకు సేవ్ అయిపోయి ఆల్మోస్ట్ 0 అయిపోయింది. సో ఎక్స్ట్రా మీరు రెంట్ కట్టాల్సిన పని లేదు. సో అలా హెచ్ఎఫ్ని ఒకటి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్. నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. సో మనం షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో కంపల్సరీగా మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేది లాభం వచ్చాక అమ్ముకుందామని. సో మనం చూసుకొని ఆ షేర్స్ని ఎప్పుడు కొన్నాము, మనం ఎప్పుడు అమ్ముతున్నాము. సో ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్లో 12 మంత్స్కి ఒక్కరోజు తక్కువైనా కానీ దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని 20% ట్యాక్స్ వేస్తారు. 12 మంత్స్కి ఒక్కరోజు ఎక్కువైనా కానీ దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి 12.5% ట్యాక్స్ చేస్తారు. సో కంపల్సరీ మన షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నువ్వు 10 నెలలు, 11 నెలలు, 9 నెలలు హోల్డ్ చేసినప్పుడు నువ్వు కరెక్ట్గా చూసుకొని ఇంకో 1-2 మంత్స్ మీరు ఎక్స్ట్రా కన్నా హోల్డ్ చేయగలిగితే ఆ 1-2 మంత్స్ అయిపోయాక మీరు అమ్ముకుంటే ఆటోమేటిక్గా 20% ట్యాక్స్ కాస్త 12.5 పడిపోయింది. సో అండ్ మీకు అక్కడ 7.5% ట్యాక్స్ అయ్యింది. ఓకే. సో మన షేర్స్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో అమ్ముతున్నామా, షార్ట్ టర్మ్లో అమ్ముతున్నామా అని చూసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, సెకండ్ హెచ్ఈఎఫ్, మూడోది లాంగ్ టర్మా షార్ట్ టర్మ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అసలుకే ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. ఇది ఎలాగ ఉండిద్దంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఎవ్రీ ఇయర్ 1.25 lakhs దాకా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఏమి ప్రాఫిట్స్ రాలేదంటే ఆ లిమిట్ వెళ్ళిపోయింది. మీరు ఏదైనా కంపెనీలో షేర్స్ కొన్నారండి, ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనే కంపెనీలో మీరు షేర్స్ కొన్నారు, ఎగ్జాంపుల్ ₹1,00,000 పెట్టారు. ఈ 2 ఇష్టాలకి మార్చి కల్లా 1,00,000 కాస్త 2,00,000 అయింది. మీరు అనుకోవటం మీ అజంప్షన్ ఏంటంటే ఈ షేర్ 2,00,000 కాదు 3,00,000 పోయిద్ది అనుకుంటున్నారు, ఇంకా పెరిగిద్ది, ఇక్కడ అమ్ముకోవటం మనకి లాస్ అనుకుంటున్నారు. బట్ మీరేం చేయొచ్చు అంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ కాన్సెప్ట్ కింద ఆ 2 lakhsకి మార్చిలో అమ్మేయచ్చు. అమ్మేస్తే మీకు ఇక్కడ గెయిన్ ఎంత ఉంది, 1 lakh ఉండిద్ది. 1 lakh కొన్నారు, 2 lakhsకి అమ్మేశారు, మీ గెయిన్ ఎంత ఉంది, 1 lakh ఉండిద్ది. ఆ 1 lakh మీద యాక్చువల్గా 1.25 lakhs ట్యాక్స్ లేదు కాబట్టి ఆ 1 lakhs మీద ట్యాక్స్ రాదు. బట్ మీరు అగైన్ ఏం చేయొచ్చు అంటే ఆ 2 lakhs బట్టి మళ్ళీ అదే కంపెనీ షేర్స్ మీరు ఇమీడియట్ కొన్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్కి ఏమైందంటే ఈ 2 lakhs అనేది మళ్ళీ పర్చేజ్ వాల్యూ అవుద్ది. మీరు 5 lakhs అమ్మారనుకోండి, ఓన్లీ 3 lakhs మీద ట్యాక్స్ కట్టాలి. బట్ మీకు వచ్చిన ప్రాఫిట్ ఏమైంది, 4 lakhs. 1 lakh కొని 5 lakhsకి అమ్మారు, కానీ మీరు కట్టిన ట్యాక్స్ 3 lakhs. అది మీరు కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఎవ్రీ ఇయర్ 1.25 కింద మనం స్ప్లిట్ చేస్తే 2-3 yearsలో ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ కాన్సెప్ట్ని వాడుకొని 5 lakhs మీద కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మనకు ఆ విజన్ ఉండాలి, ఆ పేషెన్సీ ఉండాలి, షేర్ పెరుగుతుందని నమ్మకం ఉండాలి. షేర్ పడిపోయేటట్టయితే దానివల్ల యూజ్ ఉండదు. మరి దాన్ని నమ్ముకుంటే
ఎవ్రీ ఇయర్ కొంత కొంత ఎన్కాష్ చేసుకోవటం, మళ్ళీ అదే రేటు కొనటం. ఈ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ప్రాఫిట్ని మనం 1.25 దాకా ఎగ్జామ్షన్ ఉండదు కాబట్టి ఆ ఎగ్జామ్షన్ వాడుకొని ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా మీరు ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. సో శాలరీ వాళ్ళు రైట్ ట్యాక్స్ చూస్ చేసుకోవటం, అలవెన్స్ ఉన్నాయో చూస్ చేసుకోవటం, నెక్స్ట్ హెచ్ఎఫ్ ఏమైనా అవకాశం ఉంటే హెచ్ఎఫ్ ప్లాన్ చేసుకోవటం, నెక్స్ట్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ బైఫర్కేట్ చేసుకొని అది ప్లాన్ చేసుకోవటం, ఫోర్త్ అండ్ ఫైనల్గా ట్యాక్స్ హార్వెస్టింగ్ వాడుకొని ఎంత క్యాపిటల్ గెయిన్ వచ్చినా కానీ 3-4 ఇయర్స్లో స్ప్లిట్ చేసి ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా కూడా ఎంప్లాయీ ఇన్వెస్ట్మెంట్లు ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. ఉద్యోగం చేసేవాళ్ళు అదేవిధంగా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు చట్టబద్ధంగా అంటే లీగల్గా ఎస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ బర్డన్ని తగ్గించుకోవడానికి ఎస్ వాళ్ళకున్న మంచి మార్గాలు ఏంటనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.